సడన్గా ఒక రిమైండర్ వచ్చేసరికి నా ఈ వీడియో బంద్ అయిపోయింది, స్టాప్ అయింది. సో ఈ సేలర్స్ మిరిసా హోటల్ టుక్ టుక్ వెళ్తున్నాడు ఆయన. సో ఇది ఒక చిన్న హోటల్ రెస్టారెంట్, లాండ్రీ సర్వీస్, బైక్ ఫర్ రెంట్, సో టుక్ టుక్ ట్యాక్సీ. సో దేర్ ఆల్ స్మాల్ బిజినెసెస్. So they're always smiling, so they don't mind me shooting the videos. The hotel, the laundry service, Muslim Papamma. So seaside view guest house. Adora Mirissa. This is లోపలికి వెళ్ళాలి. మళ్ళీ బైక్స్ కూడా రెంట్ తీసుకోవచ్చు ఇక్కడ. సో అవసరమే లేదు ఇక్కడ. ఏంటంటే బస్సెస్ చాలా చీప్, సో చాలా ఫాస్ట్ కూడా లోకల్ బస్సెస్. సో మనం అట్లా వెళ్ళిపోవచ్చు అలా ఎక్కడికంటే అక్కడికి. ఒకటే ఏంటంటే కొంచెం లోపల ఇన్సైడ్ ఇంటీరియర్ వెళ్ళాలంటే సో మనకి బైక్స్ పనికి వస్తాయి. బైక్స్ కానీ టుక్ టూక్స్ కానీ. వీళ్ళైతే మెయిన్ రోడ్ మీద మొత్తం బస్సెస్ ఉంటాయి. రోడ్ క్రాస్ చేయడానికి ఎంత బాగుంది పెడెస్ట్రియన్ క్రాసింగ్. అంటే వీళ్ళు ఆగరు కానీ, బట్ ఒక్కోసారి అంత స్పీడ్ వస్తారు ఆగలేరు వాళ్ళు ఒక్కోసారి. బట్ కొందరు ఆగుతారు. బట్ అట్లీస్ట్ వాళ్ళైతే పెట్టిరు పెడెస్ట్రియన్ క్రాసింగ్ అని. మన దగ్గర అది కూడా ఏముండదు. ఇదొక షాపు, రెస్టారెంటు, హోటల్స్, స్పా. సో మిరిసా ఓషియన్ బ్రీజ్ హోటల్, ఇదొక హోటల్ గిరగల మిరిసా. ఇదొక హోటల్. జస్ట్ మనం వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే వీడియో ఎందుకు చూస్తారంటారు. ఇటువంటి వెహికల్ తీసుకోవచ్చు అందరం వస్తే. సో 6 మెంబర్స్ వస్తే, 6-7 మెంబర్స్ చాలా బాగుంటుంది. $65 per day. సో దిస్ ద చీపెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. $65-70 per day ఇంక్లూడింగ్ డ్రైవర్, ఫ్యూయల్, డ్రైవర్ బత్ ఎవ్రీథింగ్. టయోటా బెంచ్ కూడా చూసినాను మన. సో ఇద్దరంతే చెప్పారు. $70 అంటే వాళ్ళు కొలంబో ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకుంటారు. మొత్తం 1 week 10 days టూర్ మనతో ఉంటారు. మళ్ళీ కొలంబో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. సో అది బెస్ట్. ఒక దగ్గరనే మధ్యలో ట్రైన్ జర్నీ చేయాలి. ఎందుకంటే అది వరల్డ్స్ వన్ ఆఫ్ ద ఐ కాంట్ సే వన్ ఆఫ్ ద ఐ మీన్ నంబర్ 1, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఇన్ ద వరల్డ్. మేబీ టాప్ 10 ఆర్ టాప్ 20. సో అక్కడ మాత్రం ట్రైన్ జర్నీ చేయాలి. అదేంటంటే క్యాంటీన్ నుంచి వెళ్ళా, లేకపోతే మన నువార్ ఏరియా నుంచి వెళ్ళా కూడా చేసుకోవచ్చు. జస్ట్ 4 hours. క్యాంటీన్ నుంచి వెళ్ళాలి 7 hours పడుతుంది. సో అప్పుడు వాడిని మనం రోడ్ మీద రమ్మని చెప్పి మనం ట్రైన్ జర్నీ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళగలవచ్చు. అదొక్కటి తప్ప మిగతా అంతా సూపర్గా మనం కార్లో తిరగవచ్చు అటువంటి మినీ వ్యాన్లో. సో $70 అంటే మనం 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారంటే సో చాలా బెస్ట్. ఐ మీన్ $10 per person per day అంటే వెరీ చీప్. సో దెర్ ఈస్ నో లిమిట్. ఓన్లీ లిమిట్ ఈస్ 1 day వీ హ్యావ్ టు గివ్ హిమ్ $65-70. సో ఇన్ని కిలోమీటర్స్ మనం ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాం? మ్యాక్సిమం అంటే 200-250 కిలోమీటర్స్ తిరుగుతాం. ఇదొక హోటల్, రెస్టారెంట్, ఏటీఎంస్ బాగున్నాయి ఇక్కడ. స్పా కానీ ఛార్జ్ చేస్తారు మన కార్డ్స్ యూజ్ చేసి. ఇది మెగా హోటల్, మెగా హాస్టల్. ఇది పెట్రోల్ పంప్ సినోపెక్. ఇక్కడ లంకా ఐఓసీ ఉంది. లంకా ఐఓసీ ఒకటంటే మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళది. సినోపెక్ ఒకటి ఉంది. 2 చూసిన. బట్ మనం అప్పుడు క్రైసిస్ వచ్చింది శ్రీలంకలో, పెట్రోల్ దొరకట్లేదు, జనాలకు ఫుడ్ అసలు ఇక్కడ ఏం లేదు అటువంటిది. అసలు జీరో ఇంపాక్ట్. మనకు ఎక్కడ పోయినా హ్యాపీగా ఉన్నారు. పిచ్చప్పులు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎవరో ముసలోళ్ళు 1-2 తప్ప. ఇంతకుముందు మనం చూసిన హోటల్ సిలాన్ మో, వాడు $90 4 persons చెప్పిండు. $65 2 persons ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఎంత రీజనబుల్. అండ్ ఆల్ బీచ్ ఫేసింగ్ హోటల్ రూమ్స్.
27 rooms are there. సో ఆల్ బీచ్ ఫేసింగ్. సో అదొకటి. పక్కనే వాళ్ళది కూడా ఉంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ బుక్ చేస్తే అక్కడ ఇవ్వమంటే వాడు అక్కడ లేవు ఇక్కడ ఇచ్చిన అనుకోండి. సో అదొకటే ఇబ్బంది అంతే. సో వాడికి స్పెషల్గా మెన్షన్ చేయాలి, అరే బాబు ముందు బిల్డింగ్లో కాదు వెనక బిల్డింగ్లు ఇవ్వ అని చెప్పి మెన్షన్ చేయాలి. వాడు ఉంపిస్తాడు. కొందరు ఏంటంటే ఇక్కడ వచ్చి 1 month 2 months ఉంటారు. సో వాళ్ళు మంచిగా ఆక్యుపై చేస్తారు. హ్యాంగ్ ఓవర్ హాస్టల్స్. సో నా హోటల్ వచ్చింది ఆల్మోస్ట్ వచ్చింది. సో ఇది 1.2 kilometers. సో 2.5 kilometers నా వాకింగ్ కోట అయిపోయింది ఈరోజు. సో టుడే ఐ హ్యావ్ టు గో టు గాల్. I am very much looking forward. I heard that Gaal Fort is a beautiful area. So I have met one lady in the train. She used to be school principal, retired. So her school used to be in the Gaal Fort area. She said Gaal Fort is most beautiful. Don't miss it, and you have to spend in the evening in the Gaal Fort area. Like all shops, caves, bars, restaurants. So today I will see. So the tourist place, ఇది రందీవా సీ వ్యూ. సో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది మా హోటల్ కన్నా. నేను ఒక్కనే కాబట్టి మామూలు హోటల్ తీసుకున్నా, కానీ ఎంత బాగుంది, బ్యూటిఫుల్ ఉంది ఆ హోటల్. ఎంత పెద్ద రూమ్ అంటే అంత పెద్ద రూమ్. సో నాకు ఇండియాలో ఎప్పుడు లేదు అంత పెద్ద రూమ్లో. ఒక్కని ఇండియా కాదు బయట. సో ఇది ఇటు లెఫ్ట్ సైడ్ బీచ్ ఎంట్రన్స్. సో రైట్ సైడ్ నా హోటల్. ఇది బీచ్. సో లెట్ ఆల్సో స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద బీచ్. Ibovan, is good morning. She's always asking me to buy coconut. So never bought. It's expensive, 100 rupees. So beach poddune andaru walking, jogging, so swimming, whatever it is. It's very nice, but not like Maldives. Maldives is totally different. This is totally different. So this juice and salads with water bottles. సో ఇది అటు స్ట్రైట్గా మా హోటల్ అంతే. స్ట్రైట్గా వెళ్తే ఆ హోటల్ దాకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది 8:30, కానీ వాడు నాకు అవసరం ఉందంటే 7:30కి పెడుతున్నాడు రోజు. నాకు వేరే పనులు నేను చెప్తే. సో బ్రేక్ఫాస్ట్ తిని 9 o'clock షార్ప్ రెడీ అయిపోయి గాలి వెళ్ళి అక్కడ హోటల్ రూమ్లో లగేజ్ పెట్టేసి కంచి ఉన్నవాతున వెళ్ళాలి, ప్లస్ ఇక్కాదువా వెళ్ళాలి. ఐ హర్డ్ దట్ ఇక్కాదువా ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్ ఫర్ స్నోర్కిలింగ్. సో మన స్నోర్కిలింగ్ చేసిన నేను టర్టిల్స్తోని, బట్ వీడియో తీసుకోలేదు. సో టుడే ఇఫ్ పాసిబుల్ మళ్ళీ స్నోర్కిలింగ్ చేసి వీడియో తీసుకుంటా, ఎందుకంటే మనకు దట్ ఈస్ ద మెమరీస్. వీడియో కూడా గోప్రో వీడియోస్ ఎంత ఇక్కడ జస్ట్ 3,000 rupees, అంటే 1,000 rupees ఇండియన్ రూపీస్. కానీ మనం తీసుకోలేదు, ఎందుకంటే ఐ వాజ్ నాట్ షూర్ వెదర్ ఐ విల్ డూ స్నోర్కిలింగ్ ఆర్ ఐ విల్ జస్ట్ ఫినిష్ ఇన్ ద మిడిల్. So that's why I was not sure. So today I will see if the sea is good, and if ocean is good, if I am confident, so I will take it. Snorkeling and videos. So I have touched turtles from top. So they are beautiful in the ocean. So I swam for maybe 20 minutes with turtles. It's like circling with turtles, and I was trying to catch them. Not me. So there are 3-4 foreigners who are also doing snorkeling. So it is a best snorkeling points with turtles. So it's Talaramba. It's from 2 kilometers from Mirissa. It's called Talaramba. So this is my hotel. That's it. So very close to beach, very close to main road. Hotel Vekenja. So owner is very nice. He's Dasun. He's Sanajay Surya's junior in the college. So very nice. He's always available in the evening after 6 o'clock. So till 6 there is a person, lady, who manages hotel reception, and after 6 he manages hotel reception. So that's why he's always available. These guys are provide breakfast and also clean rooms. She's the lady, nice lady. Hello, good morning, ma'am. Yeah, she's very nice. Thank you very much. Okay, this is the breakfast area. Breakfast, lunch, dinner.